మనకి ఏంటి ఇంగ్రీడియంట్స్ ఇందులో? ఇందులో యాక్చువల్లీ చికెన్ థై పీస్ వస్తుందండి. మన సింగిల్ థై పీస్ మొత్తం మొత్తం యాడ్ అయిపోతుంది. థై పీస్ మొత్తం యాడ్ అవుతుంది. అండ్ దీంట్లో సాసెస్ యాక్చువల్లీ కొంచెం సీక్రెట్, చెప్పకూడదు. ఓన్లీ మన దగ్గర మాత్రమే దొరుకుతుంది. దరిదాపుల్లో ఎక్కడ దొరికిన ఐటమ్ సూపర్ చార్జర్ అని మనమే ఇంట్రడ్యూస్ చేసాం. సూపర్ చార్జర్ ఎక్కడ దొరకదు, అసలు ఎక్కడ దొరకదు. ఆ బ్రెడ్ సైజ్ కానీ, ఆ బ్రెడ్ క్వాలిటీ కానీ, అది అందులో వేసే రెసిపీ కానీ వెరీ ఓన్ రెసిపీ. చెప్పిన స్పెషల్ బ్రెడ్ తింటారా? ఇది తింటా. హాయ్ హలో నమస్తే, నేను మీ కళ్యాణ్ ఆంధ్రాలో ఉన్నారు. ఇప్పటిదాకా మీరు చాలా ఫుడ్ బ్లాగ్స్ చూసాం కదా. ఏంటంటే ఫుడ్ బ్లాగ్స్ కోసం చాలా దూరం వెళ్ళాం, ఎక్కడెక్కడికో వెళ్ళి చేసాం. కానీ ఎంత దగ్గరలో ఇంత మంచి యాంబియన్స్తో, యూనిక్ యాంబియన్స్తో ఇంత మంచి రెస్టారెంట్ ఉందని అసలు నాకు తెలియలే. నాకు ఇప్పుడు తెలిసింది. ఎక్కడంటే కానూరు దగ్గర మంచి రెస్టారెంట్ ఉంది. అంటే ఇంత దగ్గరలో ఇంత మంచి యాంబియన్స్ నేనైతే ఎక్కడ చూడాల. ఒకసారి మీకు కూడా చూపిస్తా. అంటే ఏంటంటే ఈ రెస్టారెంట్ పేరు వచ్చి గ్రానియోస్. ఆ లోపల థీమ్ అయితే చాలా బాగుంది. మనకి బిర్యానీస్ కానీ అలాంటివి ఏమి ఉండవు, మొత్తం కంప్లీట్ ఇటాలియన్. పిజ్జాస్, బర్గర్స్, శాండ్విచెస్ అండ్ ఆల్సో మోక్టైల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మొత్తం ఒకసారి ఇక్కడ స్పెషల్స్ ఏంటి, మొత్తం అసలు యూనిక్ ఆ థీమ్ ఏంటి మొత్తం తెలుసుకుందాం. ఇప్పుడైతే మీకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎక్కడుంది ఇది అడ్రస్ చెప్తా, అడ్రస్ చూసేయండి. అందుకంటే ముందు కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, అది క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది ఆల్లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియో మాత్రం ఎవరు స్కిప్ చేయొద్దు, స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో చాలా బాగుంటుంది. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఏంటంటే వీకెండ్స్ అప్పుడు కానీ, వీడియోస్లో కానీ ఫ్రెండ్స్తో వచ్చి చిల్ అవడానికి బెస్ట్ ప్లేస్ ఇది. ఇంకా ఆలస్యం చేయకుండా మీకైతే అడ్రస్ చూపిస్తా, అడ్రస్ చూసేయండి. అండ్ ఈ వీడియోని మాత్రం గట్టిగా లైక్ చేయండి. ఈ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి ఇది కానూరు సెంటర్ కనిపిస్తుంది కదా. అండ్ మనకి ప్రెస్టేజ్ ఉంది కదా, దాని పైనే ఉంటుంది గ్రానియోస్. సో ఎగ్జాక్ట్ లొకేషన్ ఇది. బ్రౌనీస్, పిజ్జాస్ అండ్ షేక్స్. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోయి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. ప్రెస్టేజ్ షోరూమ్. అండ్ మనకి ఎంట్రీ వచ్చి ఇలాగా లోపలికి. అండ్ ఎంట్రీ కూడా చాలా బాగుంది. సో పైకైతే వచ్చేసాం, ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం ఒకసారి. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ చూపించా. అండ్ ఇప్పుడు అయితే మనం లోపలికి వచ్చేసాం. యాంబియన్స్ అయితే యూనిక్గా చాలా బాగుంది. మీకైతే ఒకసారి క్విక్గా యాంబియన్స్ చూపిస్తా, యాంబియన్స్ చూసేయండి. ఫ్రెండ్స్ చూసారు కదా, యాంబియన్స్ చాలా బాగుంది. ఏంటంటే చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చి ఒకేసారి అద్భుతమైన యూనిక్గా ఉంది. మన బ్రదర్ ఉన్నారు, అసలు ముఖ్యంగా ఈ థీమ్ ఎలా సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఇక్కడ స్పెషల్స్ ఏంటి అవన్నీ తెలుసుకుందాం. బ్రదర్ ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మీ పేరు? విక్రమ్. ఓకే, ముఖ్యంగా మనకి ఈ థీమ్ సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? ప్రెసెంట్ జనరేషన్ లో ఏదైనా సరే ఒక యూనిక్నెస్ కావాలనుకుంటున్నారు. అది ఎంత బెస్ట్ అయినా సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూవీస్ చూడండి, అంత ముందు బాగా నచ్చే మాస్ మూవీస్ ఇప్పుడు అంత ఆడలేదు. సో సంథింగ్ యూనిక్నెస్ కావాలంటున్నారు. ఒక మాస్ మూవీ కూడా యూనిక్నెస్ కావాలి. సో ఒక మంచి ఫుడ్ కూడా ఒక యూనిక్నెస్ యాడ్ చేయాలి, ట్విస్ట్ ఎక్కువ కావాలని నా కాన్సెప్ట్. ప్లస్ నీకు బలంగా ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే, మా అప్పుడు బీటెక్ లో, మేము బీటెక్ చదివే రోజుల్లో ఒక పాష్ కేఫ్కి వెళ్ళాలంటే మా పాకెట్ మనీ సరిపోయేది కాదు బేసిక్ కన్ఫర్మ్ గా. సేమ్ ఇప్పుడు కూడా అంతే. అది సో దాన్ని మైండ్ లో పెట్టుకుని ఒకవేళ మన లాంటి వాళ్ళు, మా ఫ్రెండ్స్ బ్యాచ్ లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఒక మంచి ప్లెజెంట్ కేఫ్, నేను డిస్టర్బెన్సెస్ లేకుండా హ్యాపీగా వచ్చి టైం స్పెండ్ చేసి విత్ దేర్ పాకెట్ దట్స్ ద మెయిన్
పాయింట్ నాకు ఫస్ట్ అసలు ఈ థాట్ రావడానికి పాయింట్ అది. సో తర్వాత ఇంక యూనిక్నెస్ ఏది ఉంది, ఎలా బాగుంటుంది, ఎలా అట్రాక్ట్ అవుతారు అనుకుంటే పెద్దవాళ్ళైనా పిల్లలైనా సమ్ ఏజ్ వాళ్ళైనా అట్రాక్ట్ అయ్యేది వింటేజ్. బేసిక్ ఆ ఫీల్ తీసుకెళ్తే మాత్రం ఖచ్చితంగా ఏజ్ వాళ్ళైనా అట్రాక్ట్ అవుతారు. 70 ఏజ్ వాళ్ళు వాళ్ళ పాత చూపించిన అట్రాక్ట్ అవుతారు. సో అందుకని ఆ ఫ్లాష్ బ్యాక్ 90s కానీ లేదు ఇప్పుడు చేతక్ కానీ రాజ్దూత్ కానీ ఇవన్నీ చూసి ఎవ్రీ వన్ విల్ అట్రాక్ట్. చిన్నపిల్లలు కూడా ఇప్పుడున్న జనరేషన్ కి అయితే చేతక్ కానీ రాజ్దూత్ కానీ ఎవరికి తెలియదు అండ్ మనకి ఒరిజినల్ కదా. ప్యూర్ ఒరిజినల్ అండి. మనం దాన్ని వేస్ట్ చేయకుండా మనం తీసుకుని మనం మోడిఫై చేసుకుని మనం దగ్గర చేయించుకోవచ్చు మొత్తం. అది కూడా సిట్టింగ్ వైజ్ మొత్తం సేమ్ ఈ డ్రమ్స్, ఈ ట్రాక్టర్, స్కూటర్ అండ్ బైక్ మొత్తం ఈ 4 థీమ్ ఇది. అండ్ అటు పక్కన మీరు చూస్తే నెక్స్ట్ చూస్తారు సోఫాస్, కంఫర్టబుల్ పీపుల్ కి అలా మనకి ఇక్కడ దొరికేవేంటి లైక్ థీమ్ అయితే యూనిక్ గా ఉంది. ఐటమ్స్ ఏమి దొరుకుతాయి మనకి ఇక్కడ? ఇటాలియన్ క్యూసిన్ అండి బేసిక్ గా. మొత్తం పాస్తా, పిజ్జా, శాండ్విచ్, బర్గర్స్, ఫ్రైడ్ చికెన్. మన ఫ్రైడ్ చికెన్ కూడా చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి దానికి. అండ్ బీబీక్యూ సాసీ వింగ్స్ అని వింగ్స్ లోనే ఒక సాసెస్ తో వస్తుంది మన దగ్గర, అది యూనిక్ ఐటమ్ మన దగ్గర. అండ్ తర్వాత స్లషెస్ ఉన్నాయి, షేక్స్, సుండేస్, ఐస్ క్రీమ్స్, మాక్టైల్స్ అండ్ సిజ్లర్స్. సిజ్లర్ విత్ చాక్లెట్ ఉంది, సిజ్లర్ విత్ వెనీలా ఉంది. డిఫరెంట్ అండ్ ఓన్లీ మన దగ్గర మాత్రమే దొరుకుతుంది. దరిదాపుల్లో ఎక్కడ దొరికిన ఐటమ్ సూపర్ చార్జర్ అని మనమే ఇంట్రడ్యూస్ చేసాం. సూపర్ చార్జర్ ఎక్కడ దొరకదు, ఎక్కడ దొరకదు. ఆ బ్రెడ్ సైజ్ కానీ ఆ బ్రెడ్ క్వాలిటీ కానీ అది అందులో వేసే రెసిపీ వెరీ ఓన్ రెసిపీ, అది కన్ఫర్మ్ గా నేను చెప్పాను. విన్నారు కదా, ఎక్కడ దొరకదంట, ఎక్కడ దొరికిద్దంట. ఒకసారి వచ్చి ట్రై చేయండి. అండ్ సార్ ఇంకోటి మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఇది? October 9th అండి. జస్ట్ నెక్స్ట్ జనవరికి 3 months అవుతుంది. 3 months అవుతుంది. అండ్ మన టైమింగ్స్ ఎలాగా? టైమింగ్స్ మార్నింగ్ 11:15 కండి, నైట్ 11:15 వరకు. ఓకే. స్విగ్గీ అండ్ జొమాటో ఆర్డర్స్ ఉన్నాయా? స్విగ్గీ అండ్ జొమాటో 2 ఆర్డర్స్ అవుతున్నాయండి. ఓకే. ఇక్కడ ఇంకోటి ఏంటంటే నాకు యూనిక్ గా అనిపించింది మెనూ. ఇంత యాంబియన్స్ కి నార్మల్ గా మనం ఏమనుకుంటామంటే హెవీ కాస్ట్ ఉంటాయి అనుకుంటాం, కానీ ఒకసారి నేను మెనూ చూశాను. ఒకసారి మీకు కూడా చూపిస్తాం మెనూ ఏంటంటే విత్ రీజనబుల్ ప్రైస్ అలా ఉంది. తెలుసుకుందాం. సరే మనకి ప్రైజెస్ స్టార్టింగ్ నుంచి ఎంత ఉంది, మనకి హైయెస్ట్ కాస్ట్ ఎంత? ఇప్పుడు మెయిన్ అంటే ఇప్పుడు ఫ్రైడ్ చికెన్ వస్తుంది, 3 పీస్ వస్తుంది. 3 పీస్ వస్తే జస్ట్ 159 రూపీస్ మన దగ్గర. పాస్తా రెడ్ కానీ వైట్ కానీ వెజ్ ఇటాలియన్ పాస్తా 139 రూపీస్ ఇస్తున్నాం. స్టార్టింగ్ 139. క్వాంటిటీ కూడా మీకు కూడా ఇస్తాను, మీరు ఒకసారి చూపించండి. 139 పాస్తా, 139 వెజ్, నాన్ వెజ్ 169 అండి. నాన్ వెజ్ 169. ఆ క్వాంటిటీ కూడా మీరు చూస్తారు కదా ఒకసారి. మీకు అండి మనకి స్టార్టింగ్ వచ్చేసి 99 నాన్ వెజ్ బర్గర్. ఇక టాప్ వచ్చేసి గ్రిల్డ్ కింగ్స్ జంబో బర్గర్ 2 ప్యాటీస్ వస్తాయి, అది 155. స్టార్టింగ్ 99, జంబో 155. జంబో మనకి బర్గర్ వచ్చి 159 రూపీస్. 155 చాలా తక్కువ సార్. ట్యాక్స్ ఇంకేం ఉండదు, ఏమి ఎక్స్ట్రా ఏం లేదండి. జస్ట్ మన ప్రైస్ మెనూలో ఎంత ప్రైస్ ఉందో అంతే. పిజ్జాస్ వెజ్ మార్గరేటా పిజ్జా మీడియం 6 పీసెస్ వస్తుంది. 3 మెంబర్స్ అయితే తినొచ్చు, ఈజీగా తినొచ్చు. అది 149 రూపీస్. 149 వెజ్ వచ్చి మనకి 114 రూపీస్ అంట. నాన్ వెజ్ హైయెస్ట్, నాన్ వెజ్ లో హైయెస్ట్ వచ్చేసి గ్రానియో స్పెషల్ పిజ్జా అని ఉంటుంది, డబుల్ చీజ్ వస్తుంది, మొత్తం అన్ని ఐటమ్స్ వస్తాయి. అది 10 ఇంచ్ లార్జ్, అది ఈజీగా 4-5 మెంబర్స్ తినొచ్చు. అది కూడా వచ్చేసి 39. అది విన్నారు కదా, బ్రదర్ అయితే చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరన్నా ముఖ్యంగా ఏంటంటే స్టూడెంట్స్ కి అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి బెస్ట్ ప్లేస్ ఇది. యూనిక్ డిషెస్ అన్ని మనం టేస్ట్ చేద్దాం ఒకసారి. టేస్ట్ చేసి కూడా నాకు కూడా రివ్యూ చెప్పండి. ఓకే, మనమైతే ఒకసారి టేస్ట్ చేద్దాం వాళ్ళ ఐటమ్స్ అన్ని, అండ్ మాక్టైల్స్ కూడా టేస్ట్ చేద్దాం. ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉంది, ఈ ప్రైజెస్ కి వర్తా కాదా, అండ్ మస్ట్ రికమెండ్ ప్లేసా కాదా మొత్తం చేద్దాం. లెట్స్ గో. వీళ్ళ దగ్గర కూడా స్పెషల్ ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయి, అవైతే మనం ముందుకు వచ్చేసి మీకు ఒకసారి క్విక్ గా ఐటమ్స్ చూపిస్తా, చూసేయండి. చూసారు కదా, ఫుడ్ ఐటమ్స్ చాలా బాగున్నాయి కలర్ఫుల్ గా. అండ్ అంటే ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, వాటి పేర్లు చెప్తా. అండ్ మనకి ఫస్ట్ ఐటమ్ వచ్చి లైక్ రెడ్ ఇటాలియన్ పాస్తా. అంటే వీళ్ళ దగ్గర యూనిక్ ఐటమ్ ఇది, లైక్ అమెరికన్ చార్జర్. అంటే ఎక్కడ దొరకదు, ఓన్లీ వీళ్ళ దగ్గర దొరికింది. ఇక్కడికి వచ్చినప్పుడు మస్ట్ అండ్ షూట్ గా ట్రై చేయండి ఇది. అండ్ ఇది ఒకటి టేస్ట్ చేసి రివ్యూ కూడా చెప్తాం. అండ్ ఇది వచ్చి మనకి నెక్స్ట్ ఐటమ్ లోడెడ్ నాషోస్, పైన మైనీస్ చూస్తుంటే వింతగా ఉంది. ఒకసారి ఇది కూడా ట్రై చేద్దాం, చాలా యూనిక్ గా ఉంది చూస్తుంటే. అండ్ టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ మనకి మాక్టైల్స్ లో వచ్చి లైక్ బ్లూ లహూన్ అండ్ వచ్చి మనకి మ్యాంగో స్లష్. సో ఐటమ్స్ అయితే ఇవి. అండ్ నా పక్కన చెడ్డి దోస్త్ ఇదైతే నాడు రీసెంట్గా మ్యారేజ్ అయింది కదా, ఒకసారి ఎక్స్పీరియన్స్ ఇవన్నీ తెలుసుకుందాం రా. అండ్ ఆల్సో ఫస్ట్ టైం వీడియో వ్లాగ్ రావడానికి, ఇప్పటిదాకా ఎప్పుడు బయట రాలా, అండ్ వ్లాగ్ కూడా చేయలే, ఫస్ట్ టైం వీడితో వ్లాగ్ చేస్తున్నా రా. ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్?
ఏ ఎక్స్పీరియన్స్ చెప్పాలి? పెళ్లి ఎక్స్పీరియన్స్. మ్యారేజ్ ఎక్స్పీరియన్స్ చెప్పు. మ్యారేజ్ ఎక్స్పీరియన్స్ అందరు వెళ్ళలేదు దాంట్లోకి, బట్ నేను ముందు వెళ్ళా మీ అందరికంటే. ఓకే, మీకు మంచిగా ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి నేను అందరికంటే గుంటలో పడ్డాడు. ఓకే, అంటే ముఖ్యంగా ఈ అంబియన్స్ ఎప్పుడైనా చూసావా ఇలా యూనిక్గా? లేదు, ఆ అంబియన్స్ కూడా చాలా అంటే చాలా కొత్తగా ఉంది. ఏంటంటే అక్కడ నేను అది ఎందా నుంచి చందమామ కథలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. చాలా నీట్గా ఏంటంటే ఒక ఓల్డ్ ఏజ్ ఫీల్కి వెళ్ళిపోయినట్టు రెట్రో స్టైల్, మంచి వింటేజ్ ఫ్లాష్ బ్యాక్, మంచి వింటేజ్. ఆ రోప్స్ ఆ లైట్స్ అయితే మంచి అట్రాక్షన్. మామూలుగా ఏంటంటే మన వస్తువులు పాత అయిపోగానే పడేస్తాం, వీళ్ళు మాత్రం నీట్గా రెనోవేట్ చేసి ఈ థీమ్ సెట్ చేశారు. థీమ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంది. అంటే ఇప్పుడైతే మనం అసలు టేస్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే, ఫస్ట్ అయితే టేస్ట్ చేద్దాం రెడ్ ఇటాలియన్ పాస్తా. ఓకే, ఫస్ట్ అయితే మనం ఈ ఐటమ్ టేస్ట్ చేద్దాం. మనకి 2 ఐటమ్స్ వచ్చి నాన్ వెజ్ ఉన్నాయి, అండ్ ఇది వచ్చి మనకి వెజ్. ఇవాళ ఇదైతే నాన్ వెజ్ తిండు, వాడి కోసం అయితే వెజ్. అండ్ ఈ 2 మాత్రం నేను టేస్ట్ చేస్తా. ఇది నీకు, ఇది నాకు, ఇది కూడా నాకు, అండ్ వచ్చేది నీకు. ఫస్ట్ మనం నాన్ వెజ్ స్టార్ట్ చేద్దాం. అండ్ వచ్చి రెడ్ ఇటాలియన్ పాస్తా దగ్గర ఫాస్ట్ మూవింగ్ అండ్ వెరీ యూనిక్ ఐటమ్ ఇది. లైక్ ఎలా ఉందంటే లైక్ క్రీమీ, చాలా బాగుంది. ఆ చికెన్ ఫ్రెష్నెస్ కానీ ఆ ఫ్లేవర్, పాస్తా ఈ క్రీమీ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. చికెన్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. క్రీమీ అండ్ పాస్తా లవర్స్ ఉంటే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. ఇది ఒక యూనిక్ ఐటమ్, అండ్ టేస్ట్ కూడా యూనిక్గా ఉంది. అండ్ ఇంకోటి స్పైసీగా కూడా లేదు, మోడరేట్ స్పైసీ, స్వీటిష్ అను క్రీమీ ఫ్లేవర్ తగ్గుతుంది. అండ్ ఇప్పుడు వచ్చి మనోడు వెజ్ ట్రై చేస్తాడు. చరా చెప్పు నువ్వు కూడా. ఇది పైన ఆనియన్స్ అవన్నీ మైనీస్ చాలా నీట్గా ఉంది. టేస్ట్ చేసా. సో ఒకసారి టేస్ట్ చేద్దాం. కరకలు ఆడుతుందా? బాగుంది. మైనస్ ఒకటి, ఆ చిల్లీ ఫ్లేక్స్ ఫ్లేవర్ ఒకటి చాలా తిదిగా పులపులగా ఉంది చెప్పాలంటే. బాగుంది, ఇది కూడా చాలా బాగుంది. చాలా బాగుంది. ఫస్ట్ ట్రై ఇది కూడా. చిన్నపిల్లలు మాత్రం బాగా లైక్ చేస్తారు. ఇది మస్ట్ రికమెండ్. ఇది కూడా చాలా బాగుంది. వస్తే మాత్రం ఇది కూడా ఆర్డర్ చేసి ఒకసారి టేస్ట్ చేయండి. అంటే ఎవరైతే ఒక యూనిక్ టేస్ట్ కావాలని కోరుకుంటారో వాళ్ళ కోసం బెస్ట్ ఐటమ్ ఇది. ఇదైతే తిదిగా పులపులగా అండ్ ఆల్సో క్రంచీ టైప్ చాలా బాగుంది. ఒకసారి మాకు ఇందులో ఏమేమి యాడ్ అయినా చెప్తారా? డిఫరెంట్ గా యాక్చువల్లీ అండి న్యాచురల్స్ చాలా కామన్, అందరికి తెలుసు. లోడెడ్ న్యాచురల్స్ అనేది చాలా రేర్ ఐటమ్ అనమాట. యాక్చువల్లీ మీకు టేస్ట్ చేశారు కాబట్టి మీకు చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ తగిలి ఉంటాయి. డిఫరెంట్ దీంట్లో మైనస్ వస్తుందండి, అది ఒక ఫ్లేవర్ ఇస్తుంది. దాని తర్వాత మనం ఇంగ్రీడియంట్స్ వచ్చేసి క్యాప్సికమ్ ఇస్తాం, టమోటో అండ్ బ్లాక్ ఆలివ్స్, స్వీట్ కార్న్ ఇవన్నీ ఇస్తాము. మొత్తం స్టఫ్ ఇస్తాం. తర్వాత మీకు డిఫరెంట్ టేస్ట్ అంటే ఒక చాలా ఐటమ్స్ తింటే ఎలా ఉంటాయి అది. ప్లస్ ఇది మీకు ఇంకోటి కూడా, ప్లస్ ఇది మంచి స్టఫ్ అన్నమాట. మనకి ఈజీగా హంగ్రీని ఇచ్చేస్తుంది. కొంచెం ఎక్కువ స్టఫ్ న్యాచురల్స్ వల్ల. యాక్చువల్లీ మన క్వాంటిటీ కూడా మీరు చూసుంటారు, ఫుల్ ఆఫ్ ప్లేట్ ఇస్తాం. అంటే ఈ ప్రైస్ కి ఇంత క్వాంటిటీ అంటే లైక్ చాలా బెస్ట్. మస్ట్ షుడ్ ట్రై చేయాల్సింది. దీంట్లో నాన్ వెజ్ కూడా ఉంటుంది. నాన్ వెజ్ కూడా ఉంటుంది. చికెన్ లోడెడ్ న్యాచురల్స్ కూడా ఉంటుంది. ఓకే, అమెరికన్ చార్జర్. అంటే యాక్చువల్ దీని నేమ్ సూపర్ చార్జర్. దీని మీకు ఇచ్చింది అమెరికన్, దాంట్లో ఒక సబ్ హెడ్డింగ్ అమెరికన్ చార్జర్. అండ్ మనకి చూస్తే ఇది లైక్ బర్గర్ టైప్ ఉంది, కానీ మీరు బర్గర్ కాదంటున్నారు, లైక్ సెపరేట్ బ్రెడ్ అంటున్నారు. సో మనకి ఏంటి ఇంగ్రీడియంట్స్ ఇందులో? ఇందులో యాక్చువల్లీ చికెన్ థై పీస్ వస్తుందండి. మన సింగిల్ థై పీస్ మొత్తం థై పీస్ మొత్తం యాడ్ అవుతుంది. అండ్ దీంట్లో సాసెస్ యాక్చువల్లీ కొంచెం సీక్రెట్, చెప్పకూడదు. సో అది అండ్ బ్రెడ్ మనం స్పెసిఫిక్ గా ఒక ప్లేస్ నుంచి మనం సెపరేట్ దీనికోసమే చేయించి మెకానిజం తో చేయించి తెప్పిస్తాం. 2 పీసెస్ వస్తే స్పెషల్ బ్రెడ్ తింటారా? ఇది తిన్నంట. ఓకే, తీగుంది బ్రెడ్. అండ్ చికెన్ కూడా లైక్ పుల్లగా కనిపిస్తుంది లోపల స్టఫింగ్. ఆల్సో బ్రెడ్ కూడా లైక్ క్రంచీగా ఉంది. మనకైతే మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది, బర్గర్ మనకి చాలా మెత్తగా ఉంటుంది. చాలా డిఫరెన్స్. అందుకనే బర్గర్ దాంట్లో కలుపుతాను. దీన్ని బర్గర్ అయితే మనకి నార్మల్గా క్రంచ్ బైట్ చేయగానే మీకు ఇలా స్పాంజ్ లాగా దిగిపోద్ది. ఇది మనకి క్రంచీగా ఉంది. అండ్ ఆల్సో లైక్ ఇప్పుడు ఇది ఎలా తిన్నామో తిదిగా పులపులుగా సేమ్ ఇది కూడా ఆ ఫ్లేవర్ తగ్గుతుంది. ప్లస్ అదే అవుట్లుక్ అలా అనిపిస్తుంది, కానీ మనకి టేస్ట్ చేస్తే బర్గర్ దీనికి అసలు సంబంధం లేదు.
బర్గర్కి అసలు దీనికి సంబంధం లేదు. ఒక డిఫరెంట్ యూనిక్ టేస్ట్ ఇది కూడా. చాలా బాగుంది సార్ ఇది. మనకి బ్లూ లహూన్ పేరు. యా టేస్ట్ కూడా సింప్లీ చిల్డ్గా ఉంది, పంచి ఫ్లేవర్ చాలా బాగుంది. మనకి నార్మల్గా మాక్టైల్స్ కాకుండా వీళ్ళ దగ్గర సీజనల్ ఫుడ్ స్లషెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు టేస్ట్ చేసే వచ్చి మనకి మ్యాంగో స్లష్. టేస్ట్ ఎలా ఉంది? సేమ్ మ్యాంగో ఫ్లేవర్. ఏ ఫ్రూట్స్ కావాలంటే ఆ ఫ్రూట్స్ మన ఇప్పుడు సీజన్ లో బాగుండేది. ఇది అట్లా న్యాచురల్ గానే ఉంది. అంటే నాకు ఆ స్మెల్ ఇక్కడ తగులుతుంది. చూసారు కదా, ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి, టేస్ట్ యూనిక్ గా ఉంది. మస్ట్ రికమెండ్ ప్లేస్. అంటే మేము టేస్ట్ చేసి చెప్పామని కాదు, ఒకసారి మీరు కూడా వచ్చి టేస్ట్ చేయండి. బాగుంటే కనుక రిపీట్ అవ్వండి. నాకు తెలిసి ఆటోమేటిక్ రిపీట్ అవుతారు. ముఖ్యంగా అంబియన్స్ అయితే చాలా బాగుంది. నైట్ పూట అంబియన్స్ అయితే ఇక్కడ చాలా బాగుంటుంది. అండ్ వెదర్ చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. విత్ అంబియన్స్, విత్ రీజనబుల్ ప్రైస్. ఇంకా కస్టమర్స్ రావాలి మీ దగ్గరికి, ఇంకా సక్సెస్ రావాలని కోరుకుంటున్నా. ఇంకా మా వ్యూవర్స్కి ఏమైనా చెప్పాలా మెయిన్గా? యాక్చువల్లీ ఇప్పుడు నేను స్టార్ట్ చేయడం చేస్తా అండి. తర్వాత చెఫ్స్ ఇద్దరు ఉన్నారు, ఒకళ్ళు లీవ్ లో ఉన్నారు, ముగ్గురు. వాళ్ళు కొంచెం సిగ్గుపడి బయట రావన్నారు. వాళ్ళకి ఆ వర్కే కానీ వేరేది ఉండదు. వీళ్ళు నా డిపార్ట్మెంట్ అండి. సో కౌంటర్ చూసుకుంటాం, మేము ముగ్గురు చూసుకుంటాం, జీవన్ అండ్ రాజ్. సో వీళ్ళిద్దరికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, కస్టమర్స్ వచ్చి వీళ్ళు లేరా చేయడానికి అని అడిగేలా చేస్తారు. సో వీళ్ళిద్దరు నాకు బెస్ట్ అనమాట. యాక్చువల్లీ తను స్టడీ చేస్తా ఇక్కడ చేస్తారు. సో తను డెడికేషన్ వైజ్ మాత్రం 200%. వీళ్ళిద్దరు మెయిన్ పిల్లర్స్. అంటే కిచెన్ డిపార్ట్మెంట్ వదిలేస్తే బయట నాకు మాత్రం ఈ బయట సరౌండింగ్స్ చూడడానికి 200% బ్యాక్. వాళ్ళ గురించి చెప్పాలనిపించింది. మీకు థ్యాంక్స్ అండి ఫస్ట్ సపోర్ట్ చేస్తున్నందుకు. జస్ట్ 3 months ఓల్డ్ మేము. సో మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే ఇంకా చాలా కొందరికి. అండ్ ఇది నేను పెట్టడానికి లేదా మీరు వచ్చి ఇలా మాట్లాడటానికి ఇక్కడ రావడానికి మెయిన్ మా పేరెంట్స్. నేను సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి వస్తా అన్నప్పుడు మాక్సిమం వదలదు. అప్పుడు ఒక నేను 80,000 per month ప్యాకేజ్ లో ఉన్నాను. అది వదిలేసి ఇక్కడికి వచ్చేస్తా అన్నప్పుడు వచ్చేది. ప్లస్ వైఫ్ 80,000 శాలరీ ఎదురు వచ్చేసా అన్న రోజున కూడా షీ స్టూడ్ విత్ మీ అనమాట. నేనున్నాను, యూ కెన్ డూ ఇట్ అని. ఆల్ అటు ఇటు ఉన్నా. అండ్ థర్డ్ పర్సన్ మా ఫ్రెండ్ వంశీ. వీళ్ళ ముగ్గురు 5,000% సపోర్ట్ చేశారు, 80%. సో వాళ్ళకి మీ తరపు నుంచి ఒకసారి థ్యాంక్స్ చెప్పాలి. చాలా బాగా చెప్పారు. ఏంటంటే సపోర్ట్ ఉంటే ఏదైనా సాధించేస్తారు, అదొకటి. అది సో చూసారు కదా, మోరల్ ఆఫ్ ద డే ఏంటంటే ఎంత సపోర్ట్ ఉంటే ఆ మనిషి అంత బాగా హైకి రీచ్ అవుతారు. సో ఇంకా మీరు హైకి రీచ్ అవ్వాలి, ఇంకా సక్సెస్ ఎక్కువ రావాలి, ఈ వీడియో చూసి ఇంకా కస్టమర్స్ ఎక్కువ రావాలి. అండ్ టేస్ట్ కూడా ఇలాగే మెయింటైన్ చేయాలని కోరుకుంటున్నాం. అంటే వీడియో చూసారు కదా, వీళ్ళ గూగుల్ మ్యాప్స్ లింక్స్ కానీ వీళ్ళ ఫోన్ నెంబర్స్ కానీ డిస్క్రిప్షన్ యాడ్ చేస్తా. వీడియో మొత్తం అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి. దిస్ కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందు. థ్యాంక్ యూ. హాయ్ బ్రో, దిస్ ఇస్ యశ్వంత్. నేను ఫస్ట్ టైం ఇక్కడ గ్రాన్యూస్కి రావడం. అంబియన్స్ అయితే చాలా బాగుంది చూడడానికి, కొంచెం ఓల్డ్ ఫొటోస్ అన్నీ చూడడానికి చాలా బాగున్నాయి. అయితే ఇక్కడ నేను ఆర్డర్ చేసింది వచ్చేసి చికెన్ తందూరి పిజ్జా అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ ర్యాప్స్ ఆర్డర్ చేసాం, వెజ్ అండ్ నాన్ వెజ్. అయితే సోఫార్ నేను తినింది అయితే పిజ్జా తిన్నాం. ఇట్స్ వర్తి. లైక్ ప్రైస్ వచ్చి అరౌండ్ 250 ఉంది అండ్ అరౌండ్ 8 స్లైసెస్ వస్తున్నాయి. సో చాలా నీట్గా ఉంది అండ్ 2 to 3%కి సరిపోతుంది. సో ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా తిన్నాం, అది బాగానే ఉంది. ర్యాప్స్ టేస్ట్ చేయాలి. సో ఫార్ ఇట్స్ వెరీ ఫైన్. కూడా పిజ్జా తిన్నా, చికెన్ తందూరి పిజ్జా చాలా బాగుంది, రేటింగ్ 5 out of 5. అండ్ నెక్స్ట్ ఫ్రైస్ ఆర్డర్ చేసాం విత్ తందూరి సాస్, ఇవి కూడా చాలా బాగున్నాయి. అంబియన్స్ చాలా బాగుంది. నేను ఇక్కడే బీటెక్ సిద్ధార్థ కాలేజ్ చదివే, అప్పుడు లేదు, రీసెంట్గా పెట్టినట్టున్నారు, అప్పుడు ఉంటే బాగుండేది అనిపించేది. హాయ్, నా పేరు భాస్కర్. మేము చిలకలూరుపేట నుంచి వచ్చాము. మా ఫ్రెండ్స్ ఇక్కడ సజెస్ట్ చేస్తే విజయవాడలో ఇక్కడికి వచ్చాము. ఇక్కడ లోపల ఎంట్రీ కాగానే అంబియన్స్ చాలా బాగున్నాయి, చాలా యూనిక్గా ఉన్నాయి, కొత్తగా ఉన్నాయి. వీళ్ళ రిసీవింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మేము చికెన్ పిజ్జా, పెరి పెరి పిజ్జా ఆర్డర్ ఇచ్చాము. ప్రైస్ తగినట్టే వర్త్ ఇట్, చాలా బాగుంది. ఎవరీవన్ గో ఫర్ ఇట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మనోజ్. నేను చిలకలూరుపేట నుంచి వచ్చాను. ఇక్కడ నేను దీని గురించి విన్నాను, ఆల్రెడీ కొన్ని వ్యూస్ చూశాను, ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అవుతున్నాను. సో అక్కడ ఉండే ఆ అట్మాస్ఫియర్ చూడాలి, నాకు ఎంతో యూనిక్ అనిపించి నేను ఇక్కడికి ఎటువంటి ఆలస్యం లేకుండా ఇక్కడికి వచ్చాను అనమాట. సో లోపలికి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ రిసీవింగ్ నాకు బాగా నచ్చింది అండ్ అట్మాస్ఫియర్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ ఆర్డర్ చేసిన విత్ ఇన్ షార్ట్ స్పెండ్ వాళ్ళు
యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకొచ్చి ఇచ్చారు. అండ్ నేను చికెన్ పిజ్జా ఆర్డర్ చేసుకున్నా. ఇట్స్ అ రికమెండబుల్ ప్లేస్. చక్కగా ఫ్రెండ్స్తో వచ్చి చిల్ అవ్వండి. నైస్ ప్లేస్ టు ఎంజాయ్. థ్యాంక్ యూ.